ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడు అనుకోర్రి. ఎవరన్నా ఇంకోసారి ఇంట్లోకి రానిస్తారా? ఆకిట్లకి రమ్మన్నందుకు అలుకంతా చెడగొట్టిర్రు అనుకోర్రి, మళ్ళీ పిలుస్తామా రమ్మని? ఇంటి దీపం కదా అని ముద్దాడితే మూతి మీసం కాలిందనుకోర్రి, ఇంకొక పారి ముద్దాడతామా? ఇగో గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. ఒక్కసారి సంకలెత్తుకున్నందుకే నెత్తికెక్కితే ఇంకొకసారి ఎవరన్నా ఎత్తుకుంటారా? గదే అవుతున్నది ఇప్పుడు. ఆశం ఎందుకు, ముచ్చటేందో ఆడుచుకుందాం పారి. ఒకటి కాదు రెండు కాదు, ఈ 10-11 నెలలల్లా మొత్తం 30 సార్లు సీఎం రేవంత్ సారు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల ఇంటి చుట్టూ, ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసిండు. ఇన్నిసార్లు పోయినా ఇప్పటిదాకా రాష్ట్రానికి పావుల మందం ఆమ్దాని గాని అక్కడికొచ్చే పని గాని చేయలే. అయ్యో, అసలు షేయి పార్టీ పెద్ద మనుషులు సారును దగ్గరకే రాణిస్తలేరని లోకం కోడై కూస్తున్నది. 3 రాష్ట్రాల ఓట్లప్పుడు కావాల్సినంత సాయం చేసినా సారును ఢిల్లీ షేయి పార్టీ పెద్దలు ఒక కన్నుతోడి సూత చూస్తలేరు. మొన్న రాజస్థాన్ పోయి అటునుంచి అటే ఢిల్లీకి పోయి రోజంతా ఉన్నా అటు సోనియా మేడం గాని రాహుల్ అన్న గాని దగ్గరికి రానియలేదు. భట్టి సారు పోయి కలిసి వస్తున్నాడు, ఉత్తమ్ సారు పోయి పోట్వ దిగి వస్తున్నాడు, సీతక్క సుత కలిసి శాల్వ గప్పి వచ్చింది. ఒరిజినల్ చేయి పాటోళ్లకు అందరికి రాహుల్ సారు, సోనియా మేడం, ఖర్గే సారు బాగానే టైం ఇస్తున్నారు గాని పాపం రేవంత్ సార్కే పట్టుమని 10 సెకండ్ల టైం సుత ఇస్తలేరట. వాళ్లకు గంతగనం కోపం తెప్పించే పని ఏం చేసిండో రేవంత్ సార్ అని చూస్తే సోషల్ మీడియాల రాజకీయ పెద్ద మనుషుల గ్రూప్లల్లా చాలా ముచ్చట్లు ఎల్లుతున్నాయి. పువ్వు పాటోళ్లతోటి దగ్గర ఉంటున్నాడని, అదానితోని దోస్తానా చేస్తున్నాడని, రాహుల్ అన్న దేని మీద కొట్లాడుతున్నాడో గాదే పని తెలంగాణలా చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం తూర్పు దిక్కు పోవద్దని చెప్తే పని కట్టుకొని సారు తూర్పు బాటనే వాడుతున్నాడట. వద్దన్న పని అలాయించి మరీ చేస్తున్నాడట. అదేందో గాని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మేడం తోటి రేవంత్ సార్కు అపాయింట్మెంట్ దొరుకుతలేదు గాని పువ్వు పార్టీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులతోని మాత్రం చిటికెల అపాయింట్మెంట్ దొరికించుకుంటున్నాడు. ఢిల్లీ పోయినంటే చాలు షేయి పార్టీ పెద్దలు కలవకపోయినా పువ్వు పార్టీ పెద్దలనన్నా కలిసి వస్తున్నాడు. వ్రతం షెడ్డ సుఖం దక్కాలి అన్నట్టు వాళ్ళు కలవకపోయినా వీళ్ళన్న కలుస్తున్నారని రాష్ట్రానికి ఏవో మూటలు తెస్తున్నామని జనాలకు మస్తు ధైర్యం చెప్పేటందుకు గింతగానం కష్టపడుతున్నాడు రేవంత్ సారు. అయితే గిన్నిసార్ల రేవంత్ సారు ఢిల్లీకి పోయినా సొంత పార్టీ లీడర్లు కలవకపోయినా ప్రత్యర్థి పార్టీ పెద్దలను కలుసుట్లా ఏదన్నా మతలబు ఉన్నదంటారా? ఎవలకు తెలవకుండా రహస్యంగా ఏమన్నా చర్చలు చేస్తున్నాడా అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.